జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని అన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్కి పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ 1997 చట్ట ప్రకారం ర్యాగింగ్కి పాల్పడి ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. ర్యాగింగ్ అనగా వ్యక్తిని అవమానపరచుట, భయపెట్టి భయం కలిగేటట్టు చేయుట, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనార్థాలు జరుగుతాయని, చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయని చెప్తూ ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమేయాలని సూచించారు. చెడు అలవాట్లకి అలవాటు పడి సినిమాల మీద ప్రభావంతో కళాశాలలో జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తే అందరూ మనల్ని హీరోలుగా చూస్తారనే భావన తీసేయాలని, సినిమాలు నిజ జీవితం రెండు వేరు అని, సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అవతలి వ్యక్తులు బాధపడతారని గుర్తు చేసుకోవాలని, మీరు ఇక్కడి వరకు రావడానికి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకోవాలని, మీరు చేసే చిన్న తప్పుల వల్ల మీ మీద కేసులు నమోదైతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ రామచంద్ర, రాధాకృష్ణ, డాక్టర్ శివకుమార్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ నాగరాజు, కళా బృందం పాల్గొన్నారు.